హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వన్ప్లస్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన వన్ప్లస్ నార్డ్ 2 మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. ఇది నేను ఫస్ట్ టైంలో కొన్నాను అమెజాన్లో. 8GB ప్లస్ 128GB వేరియంట్ 30,000 రూపాయలు పడింది. అండ్ దీంట్లో ఒక లోవర్ వేరియంట్ కూడా ఉంటుంది, 6GB ప్లస్ 128. కాకపోతే అది మీకు ఆగస్టు చివరిలో సేల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ నా దగ్గర ఉంది 8GB ప్లస్ 128GB వేరియంట్. నా దగ్గర ఉన్న కలర్ ఏమో బ్లూ హేజ్ కలర్. దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంటుంది, గ్రే సియారా అని చెప్పి. నా దగ్గర ఉంది మాత్రం బ్లూ హేజ్ కలర్. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది, అలాగే ఆక్సిజన్ వాయిస్, ఇవన్నీ మనం ఇండివిజువల్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మాట్లాడుకుంటూ వెళ్దాం. బాక్స్ పైన మీకు వన్ ప్లస్ బ్రాండింగ్ ఉంటుంది. అండ్ నాట్ సిరీస్ బాక్సులు చాలా సింపుల్గా ఉంటాయి, బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటాయి. అండ్ మనకి వన్ ప్లస్ బ్రాండింగ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఎక్కడ తయారైంది, అలాగే ఇది బాక్స్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మీరు అర్థమవుతుంది, ఒప్పో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లోనే ఇది కూడా తయారవుతుంది. ఫ్రమ్ ద స్టార్ట్ అంతే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.14 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి 1.15 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్సే మెయింటైన్ చేస్తారు, కాకపోతే 1 క్రాస్ అయిపోయింది. జనరల్గా మనకి 0.6, 0.7, 0.8 ఇలా ఉంటూ ఉంటాయి. దీంట్లో మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. నో ప్రాబ్లం, దీనివల్ల పెద్దగా మీకు అయ్యేదేమీ ఉండదన్నమాట. అండ్ మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే పైన మీకు ఫోన్ ఉంటుంది. ఫోన్ కాసేపు పక్క పెడదాం. లోపల ఇంకొక చిన్న కాటన్ బాక్స్ ఉంటుంది. ఆ కాటన్ బాక్స్లో మీకు యూజర్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే కొన్ని వన్ ప్లస్ స్టిక్కర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది. అండ్ మీకు లోపల ఛార్జర్ ఉంటుంది. ఇది ఛార్జర్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. సిమిలర్గా మీకు ఏదైతే రియల్మీకి సంబంధించిన 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుందో సేమ్ అదే డిజైన్, అదే రేటింగ్స్, కాకపోతే పేర్లు మాత్రమే మారుతాయి. దాని మీద డాట్ ఛార్జింగ్ అని ఉంటుంది, దీని మీద సూపర్ ఊక్ అని ఇది రాసి ఉంటుంది. సేమ్ ఛార్జర్లు, 65 వాట్స్ ఛార్జర్. అండ్ బాక్స్ లోపల ఇంకొక టైప్ సి కేబుల్ ఉంటుంది, రెడ్ కలర్. వీళ్ళ వన్ ప్లస్ వాళ్ళు ఫస్ట్ నుంచి రెడ్ కలర్ కేబుల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, అలా ఉంటుంది. అండ్ లోపల మనకు ఒక టీపీయూ కేస్ కూడా ఉంటుంది. ఈ టీపీయూ కేస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా నాడ్ యాష్ కూడా ఒక సింబల్ ఉంటుంది, ఆ సింబల్తో కట్ అయి ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆ టీపీయూ కేసు. ఇక మనం ఇవన్నీ పక్క పెట్టి ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫోన్ మన దగ్గర ఉంది బ్లూ హేజ్ కలరు. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంటుంది, గ్రే సియరా అని చెప్పి. సో దాంతో కంపేర్ చేసుకుంటే నాకు ఎందుకో ఈ కలర్ కొంచెం బాగుంది అనిపించింది, అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ ఈ కలర్ మీరు ఆల్రెడీ వన్ ప్లస్ 8 సిరీస్లోనూ 7 సిరీస్లోనూ చూస్తుంటారు. సేమ్ అలాగే ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా లుక్ బాగుంటుంది, ప్రీమియంగా ఉంటుంది చేతిలో పట్టుకున్నప్పుడు కూడా. అండ్ ఇందులో మీకు స్క్రీన్ సైజ్ కూడా కొంచెం తక్కువ సైజులోనే ఉంటుంది, 6.43 ఇంచెస్. అందుకని మీకు చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా కాంపాక్ట్గా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది. అండ్ ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఒక హ్యాండ్తో మీరు ఆపరేట్ చేసుకోవడం అనేది చాలా ఈజీగానే ఉంటుంది. స్క్రీన్ సైజ్ తక్కువ కాబట్టి మీకు కొంచెం పైనుంచి నోటిఫికేషన్ ప్యానల్ డ్రాగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కొంచెం హ్యాండీగానే ఉంటుంది. సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ అయితే బాగానే ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా ఉంది, చాలా మంచిగా ఉంది చేతిలో పెట్టుకున్నప్పుడు. అండ్ మీకు సరౌండింగ్లో ఉన్నది మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమే, అది గుర్తుపెట్టుకోండి. కానీ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఓకే, మంచిగానే ఉంది. దీంట్లో మరీ అంత తక్కువగా ఏం లేదు, ఎందుకంటే వన్ ప్లస్ బ్రాండింగ్ కాబట్టి చాలా ప్రీమియంగానే వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు చూడటానికి కలరు అలాగే వన్ ప్లస్ బ్రాండింగ్ లోగో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మీకు సేమ్ వన్ ప్లస్ 9 సిరీస్లో ఉన్న కెమెరా మోడల్ డిజైన్ లాంటి డిజైన్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్తో తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు టాప్ లెఫ్ట్లో పంచువల్ కెమెరా ఉంటుంది. అండ్ సైడ్కి మీకు అలర్ట్ స్లైడర్ ఉంటుంది. వన్ ప్లస్ అలా డిఫాల్ట్ ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటారు ఇది. అండ్ పవర్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ మీకు బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది డ్యూయల్ స్లిమ్ సపోర్ట్తో వస్తుంది. మీరు మెమరీ ఎక్స్పాన్షన్ అనేది దీంట్లో కుదరదు. అండ్ టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. అండ్ ఈ ఫోన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి, రియల్మీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ X7 Max ఉంది కదా, సేమ్ ఫోను అలాగే ఉంటుంది. సేమ్ ఫామ్ ఫ్యాక్టర్, సేమ్ డిజైన్, సేమ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఈ రియల్మీ X7 Max నుంచి వీళ్ళు బారో చేసుకున్నట్టున్నారు. అఫ్కోర్స్ మొత్తం ఒకటే బీబీకే ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఇలాంటి హార్డ్వేర్ అనేది చేంజెస్ అనేవి ఈక్వల్గా అనేది చాలా ఫోన్స్లో మీరు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే దీంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ అండ్ డిజైన్ కూడా సేమ్. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రెండిట్లో స్క్రీన్ సైజ్ కూడా సేమ్ 6.43 ఇంచెస్. అండ్ పైన ఉన్న సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ పొజిషన్ కావచ్చు, బాటమ్ సైడ్ మీకు టైప్ సి పోర్ట్ పొజిషన్ కావచ్చు, స్పీకర్ పొజిషన్ కావచ్చు, అండ్ లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ కావచ్చు, పవర్ బటన్ రైట్ సైడ్ కావచ్చు. దీంట్లో అడిషనల్గా వీళ్ళు యాడ్ చేసింది అలర్ట్ స్లైడర్. వన్ ప్లస్ వాళ్ళు డిఫాల్ట్ దీన్ని మెయింటైన్ చేస్తారు కదా, ఇదైతే దీంట్లో యాడ్ చేస్తారు. రిమైనింగ్ ఆల్మోస్ట్ మనకి బిల్డ్ క్వాలిటీ కూడా ఈ రెండిట్లో ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. అండ్ డిజైన్ ఫామ్ ఫ్యాక్టర్ కూడా సేమ్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాం.
చెప్తాను. OnePlus Nord 2లో మీకు 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది, అలాగే 188 జెమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు ఫ్రంట్ సైడ్. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు డైమండ్స్టీ 1200 AI చిప్ని వాడారు. ఇది ఒక 6 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G77 MC9 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. దీంట్లో ఉన్న ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ 8GB ఉంటుంది. అండ్ దీంట్లో 12GB వేరియంట్ ఉంటుంది, 6GB వేరియంట్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న స్టోరేజ్ టెక్నాలజీ మీకు UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని వాడారు. సో 128 256 ఇలా ఉంటాయి అనమాట డిఫరెంట్ వేరియంట్స్లో. అండ్ బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సోనీ IMX 766 సెన్సార్ని యూజ్ చేశారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ 119 degrees కవర్ చేస్తుంది. అండ్ మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ టాప్ లెఫ్ట్లో మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్ ఇస్తారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇది కలర్ వాయిస్ బేస్డ్ ఆక్సిజన్ వాయిస్ 11.3తో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇవి దీంట్లో ఉన్న హార్డ్వేర్ సైడ్ ఫీచర్స్. ఇప్పుడు మనం ఒకసారి దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అలాగే UI ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. అండ్ OnePlus ఫోన్స్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎలాంటి అడిషనల్ బ్లోట్వేర్ అయితే దీంట్లో ఉండదు. అఫ్కోర్స్ ఒక నెట్ఫ్లిక్స్ యాప్ ఉంటుంది. అది ఇంతకుముందు OnePlus ఫోన్స్లో మీకు ఆ నెట్ఫ్లిక్స్ యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి వీలుగా ఉండేది కాదు. కానీ ఈ పర్టికులర్ ఫోన్లో మాత్రం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది మాత్రం నాకు బాగా నచ్చింది. అంటే ఇప్పుడు 100% మీకు బ్లోట్ ఫ్రీ UIతో ఇది వస్తుందన్నమాట. అండ్ డిఫాల్ట్గా వీళ్ళకి సంబంధించి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, ఒక 5-6 యాప్స్. అది ఏ బ్రాండ్ ఫోన్లో అయినా మీకు 4-5 యాప్స్ అనేవి వాళ్ళకి ఓన్ యాప్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. అండ్ మీకు గూగుల్ యాప్స్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ కూడా మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. వీళ్ళకి సంబంధించిన డైలర్, వీళ్ళకి సంబంధించిన మెసేజింగ్ యాప్ అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి, కాల్ రికార్డ్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇది ఇస్తుందన్నమాట. అండ్ ఒకసారి UI సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే మాత్రం నేను ఇప్పుడు 100% గ్యారంటీగా చెప్పగలను, ఇది డిఫాల్ట్గా కలర్ వాయిస్తో వచ్చిన మొట్టమొదటి OnePlus ఫోన్ అని ఇప్పుడు 100% చెప్పగలను. మొన్నటి వరకు కొంచెం డౌట్ ఉండేది, ఇప్పుడు మాత్రం 100% గ్యారంటీ అయితే ఇవ్వగలను. ఎందుకంటే నేను కంపేర్ చేసి చూశాను. దీంట్లో ఉన్న నోటిఫికేషన్ ప్యానల్ కావచ్చు, అలాగే దీంట్లో ఉన్న సెట్టింగ్ పేజ్లో ఉన్న ఫీచర్స్ కావచ్చు, ఆర్డర్ వైజ్గా ఉన్న ఫీచర్స్ కావచ్చు, అండ్ ఇండివిజువల్ సెట్టింగ్స్ అంటే మీకు వైఫై సెట్టింగ్స్, బ్లూటూత్ సెట్టింగ్స్, డేటా సెట్టింగ్స్, ప్రైవసీ, అలాగే డిస్ప్లే, సౌండ్, అలాగే అడిషనల్ సెట్టింగ్స్, డెవలపర్ ఆప్షన్స్, అండ్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్, ఇవన్నీ ఒకసారి చూసుకుంటూ పోతే ఎవ్రీథింగ్ మీకు కలర్ వాయిస్లో ఉన్న UI ఉంటుంది. అండ్ రియల్మీ X7 Maxతో ఇది ఈక్వల్గా సేమ్గా ఉంటుందన్నమాట. ఎలాంటి డౌట్ అయితే లేదు. 100% మీకు ఇది కలర్ వాయిస్తోనే వస్తుంది. కాకపోతే పైన స్కిన్ అంటే థీమ్ ఉంటుంది కదా, ఆ థీమ్ మాత్రం ఆక్సిజన్ వాయిస్కి సంబంధించిన థీమ్ అయితే వీళ్ళు వేశారు. ఇంతకుముందు మీకు కలర్ వాయిస్లో కూడా రియల్మీ ఫోన్స్కి మీకు ఒక థీమ్ ఉంటుంది. కలర్ వాయిస్కి సంబంధించిన ఆక్సిజన్ వాయిస్కి సంబంధించిన థీమ్ ఉంటుంది. దాన్ని మీరు iMode అనే అప్లికేషన్తోనే ఏమో ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను అసలు చేసినట్టు గుర్తుంది. సేమ్ అలా వేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట. ఎలాంటి డౌట్ అయితే లేదు. 100% మీకు కలర్ వాయిస్తోనే ఇది తీసుకొచ్చారు. అండ్ కలర్ వాయిస్తో ఉంది కదా, మరి దీనివల్ల ప్రాబ్లమా, మరి ఇప్పుడు నేను ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను, సో నేను ఈ ఫోన్ ఇప్పుడు డ్రాప్ అవ్వాలా, ఇది ఆక్సిజన్ వాయిస్ కాదు కదా అంటే అట్లా ఏం లేదు. చాలా స్పీడ్గా ఉంది, చాలా మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా ఈ కలర్ వాయిస్ వల్ల దీనికి కొంచెం అడ్వాంటేజ్ కూడా వచ్చింది మేజర్గా కెమెరా డిపార్ట్మెంట్లో. ఇంతకుముందు నేను నాడ్ ఫోన్తో కంపేర్ చేసుకుంటే, ఇంతకుముందు తీసుకొచ్చిన నాడ్ ఫోన్లో ఉన్న కెమెరాతో కంపేర్ చేసుకుంటే దీని కెమెరా మాత్రం చాలా 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 బెటర్గా ఉంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, కెమెరా శాంపిల్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇది మీకు ఆక్సిజన్ వాయిస్తో అయితే రావట్లేదు అని చెప్పడం మాత్రమే చెప్తున్నాను. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, ఫీచర్స్ ఏమి తగ్గుతాయనే లేదు, ఫీచర్స్ కొంచెం యాడ్ చేశారు. అండ్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇంకా కొంచెం స్పీడ్గా వస్తాయి. రియల్మీ ఫోన్స్లో కూడా మీకు స్పీడ్గానే ఇస్తూ ఉంటారు కదా అప్డేట్స్. అందుకని ఆ విషయంలో మాత్రం మీకు ఎక్కడ డౌట్ లేదు. UI విషయంలో కాంప్రమైజ్ అయితే ఏమీ లేదు. మీకు ఆ ఆక్సిజన్ వాయిస్కి సంబంధించిన ఆ ఫ్లేవర్ అనేది కొంచెం పోయింది, కాకపోతే సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం అది అడ్జస్ట్ అవ్వాలి. ఇది డిఫాల్ట్గా కలర్ వాయిస్తో వచ్చింది అనేది నేను చెప్పాలనుకున్న పాయింట్ అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇది మీకు 6.43 ఇంచెస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నేను రకరకాల వీడియోలు ప్లే చేసి చూశాను, వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా సాటిస్ఫైయింగ్గానే అనిపించింది. కాకపోతే డిస్ప్లేకి మీకు HDR10+ సర్టిఫికేషన్ అయితే లేదు, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ డిస్ప్లేకి సంబంధించి ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇది మీకు గూగుల్ వైడ్1 L1 సర్టిఫికేషన్తో వస్తుంది. యాప్ ద్వారా చూస్తే మీకు L1 చూపిస్తుంది, కానీ అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసి వీడియో ప్లే చేస్తుంటే మాత్రం హెచ్డీలో ప్లే అవ్వట్లేదు. మరి నా దగ్గర ఉన్న డివైస్లోనే ప్రాబ్లమా, లేకపోతే అన్ని Nord 2లో అలాగే ఉందనేది తెలియదు. ఒకవేళ ప్రాబ్లం అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా
ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే ఎంత పెద్ద బడ్జెట్ ఫోన్స్కి L1 సర్టిఫికేషన్ నుంచి హెచ్డీలో ప్లే కావడం అనేది ఉండదు, కాకపోవడం అనేది ఉండదు. మేబీ ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ అని నేనైతే అనుకున్నాను. వీళ్ళు ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీ దగ్గర నాట్ 2 ఉంటే మీకు హెచ్డీలో ప్లే అవుతుందో లేదా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. అండ్ ఇది మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది కదా, స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది, చాలా లౌడ్గా కూడా ఉంది, మోర్ దాన్ ఇనఫే. అండ్ మీకు వైబ్రేషన్ లాంటి ఫీలింగ్స్ అయితే ఏమీ లేదు, చాలా బాగుంది, చాలా నీట్గానే అనిపిస్తుంది. అండ్ ఇక దీనికి సంబంధించి కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే కెమెరా మాత్రం దీంట్లో అల్టిమేట్గా ఉంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా సూపర్గా పెర్ఫార్మ్ చేస్తుంది, బోత్ ఇండోర్ అండ్ అలాగే అవుట్డోర్ కండిషన్లో. హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, అలాగే ఫ్లవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా ఇస్తుంది. ఇంతకుముందు నాడు మొబైల్తో కంపేర్ చేసుకుంటే దీంట్లోనే కెమెరా మాత్రం చాలా ఇంప్రూవ్ చేస్తారని చెప్పొచ్చు, 100% ఇంప్రూవ్ అయ్యింది, చాలా చాలా బాగుంది. కెమెరా కోసం అలాగే UI కోసం అనుకుంటే మాత్రం మీరు ఈ ఫోన్ చూజ్ చేసుకోవచ్చు, బాగుంది. కెమెరా మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా దీంట్లో ఉంది, సో ఇది కూడా మీకు మంచిగా స్టేబుల్గానే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో డ్యూయల్ మోడ్ కూడా ఉంటుంది, అది కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. రకరకాల ఫోటోస్ మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా బాగానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆబ్వియస్గా అవి ఈ ఫోన్స్లో అన్ని ఫోన్స్లో కూడా మీకు చాలా మంచిగానే తీసుకొస్తున్నారు ఈ విషయంలో. అండ్ ఇక దీనికి సంబంధించిన రిమైనింగ్ ఫీచర్స్ అంటే గేమింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇది డైమెన్సిటీ 1200 ప్రాసెసర్తో వస్తుంది. జనరల్గా OnePlus ఫోన్స్ గేమింగ్ బాగా హ్యాండిల్ చేస్తూ ఉంటాయి, పబ్జీ కావచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, ఇది కూడా మనం అదే విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు. నేను గేమింగ్ ఫీచర్స్ మొత్తం కూడా మనం ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఓవరాల్గా మాత్రం ఫోన్ ఈ బడ్జెట్లో OnePlus బ్రాండ్ వాల్యూ కోసం మాత్రం మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ ఇంకా సేల్లో ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఇది 8GB వేరియంట్, ఒకవేళ కావాలనుకుంటే 30,000 వరకు వెళ్ళండి. మీకు 6GB వేరియంటే కావాలనుకుంటే మాత్రం మీకు ఈ మంత్ ఎండింగ్లో తీసుకొస్తారు, ఆగస్ట్ మంత్ ఎండింగ్లో తీసుకొస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది OnePlus Nord 2లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్, సో ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే ఇవి, ఫుల్ రివ్యూ కాదు. సూన్ మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ OnePlus Nord 2కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.